పబ్జి ఆడుతున్నప్పుడు ఎన్ని సంవత్సరాలు తక్కువైందా మూడో రోజు ఉదయం 8:30 ఉదయం 8:45 జీవితం అనేది ఎంపికల మీద ఆధారపడి ఉంటుంది. మీ ప్రతి ఎంపిక పర్యవసానం ఉంటుంది. అంటే ప్రతి జీవితంలో మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. చూస్తాం దాని వల్లనే కాన్సిక్వెన్సెస్ వస్తాయి. ఇట్లా ఉదయం 9 మరి రాదా గిట్ల ఏడ్చా పిచ్చి పిచ్చి ఏడ్చడం మామూలు ఏడుపు కాదు. యాక్చువల్గా లేవగానే ఒక సెకండ్ ఇదంతా కనేమో అనుకున్నా, నేను పడుకున్నానేమో అనుకున్నా. చూడంగానే మంచి సాంగ్ వస్తుంది అంటే పృథ్వీ మొఖం చేయగానే అబ్బా మళ్ళీ కోపంలో ఉన్నట్టు అనిపించింది. నీకే ఉంది అయితే ఫస్ట్ బిహేవియర్ అరే ఇప్పుడు అది వేసుకున్నావు నువ్వు, అది ఫేస్ వాష్ అది ఫేస్ వాష్ ఫేస్ వాష్ చేస్తున్నాడు. 2-3 days నుంచి అలాగే ఏంటది అన్న బ్రష్ బ్రష్ వేసుకున్నట్టు బ్రో ఆల్రెడీ అతను అన్న సినిమా రీగ్రీ వేసుకొని చూస్తూ ఉంటాడు. ఇంకా రిప్లై చేసేట్టు చెప్పాడు. ఎందుకు ఫోన్ ఇంతగా వస్తుంది అది బ్రష్ చేస్తుంటే ఉదయం 9:45 Kia, 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 1, 2, 3. సో ఎనీవేస్ నేను నిన్ను నామినేట్ చేద్దాం అనుకొని అందరూ నిన్ను చేస్తున్నారని నేను ఇంకా నువ్వు కృంగిపోతున్నావు అని చెప్పేసి నేను నిన్ను చేయలేదు. బట్ నేను అప్పటికీ నువ్వు ఫీల్ అయిపోతున్నావు, మళ్ళీ నీకు స్పేస్ అంటే ఇష్టం అని చెప్పేసి నీకు గుర్తుందా లేదా నువ్వు నా నామినేట్ చేయ మనం వెళ్ళబోయే ముందు ఐ రబ్డ్ యువర్ బ్యాక్. అదే చూసా నేను తెలుసు బికాస్ యు ఆర్ ఆల్రెడీ గోయింగ్ త్రూ సో మచ్. బట్ నీ దగ్గరికి వచ్చి ప్లీజ్ నాకు ఆల్రెడీ పెట్టుకోండి ప్లీజ్ నన్ను ఇంకా హెవీ చేసి నాకు తెలిసి లోపలికి తింటున్నా. నేను చెప్తున్నా విష్ణు ఫ్రాంక్గా చెప్తున్నా, ప్రామిస్గా చెప్తున్నా. ఇక్కడ పాయింట్స్ ఎత్తుకున్నా కానీ అక్కడ పాయింట్స్ ఎత్తుకోండి అంత రెడీగా ఉంది. కొట్టాలనుకుంటున్నావు అనుకో 3 గుద్దులు నెత్తి మీద కొట్టాలనుకుంటా లాస్ట్. ఏమైతే కూడా తెలియట్లే విషయం. నాకు నా ఓవర్ థింకింగ్ ట్రిగర్ అవుతుంది తెలుసా. ఈ షో నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత విల్ నాట్ యాక్సెప్ట్. ఇది నా మిస్టేక్ కదా, నేను కదా నెగిటివ్గా ఆలోచించే పర్సనాలిటీ. అది తను అర్థం చేసుకునేదిలే. బట్ లైఫ్ ఏమైతుందా లివ్ ద
అవుతుందని భయపడిపోయిన ఆ మూమెంట్ వచ్చినప్పుడు యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సరే నాది ఓకే, ఇప్పుడు నా లైఫ్ ఇంకొకరితో టై అయిపోయినప్పుడు వాళ్ళ లైఫ్ ఎఫెక్ట్ అవ్వదు, అది నా పాయింట్ అంతే. మరి ఓకే ఫైన్. ఉదయం 10 గంటలు. What does your guy do? He's also a dancer? It's okay, అమ్మకి ఎలా తెలుసు కాబట్టి నాన్నకి తెలియదా? నాన్న ఉండరు మాతో. So ఇంకే why are you worried of? No. Don't tell the name. No. అబ్బో People know. సిగ్గా ఉంది. సిగ్గు ఏం లేదు. సిగ్గులేదా? అమ్మో Big Boss. బిగ్ బాస్ అయ్యండి మీ అబ్బాయి పేరేంటి అంటే నో అంట. అయ్యో మళ్ళీ నో అంట. 31st స్టోరీ చెప్పు అసలు. అరే వదిలేనా. అరే నువ్వు 31st మే సేమ్ బర్త్డే. సేమా నీది నాది. మీ అబ్బాయిది మీ అబ్బాయి కంటే No, no, no. నేను చెప్తా ఉంటా నువ్వు No, అరే ఎందుకు చేస్తా. గెస్సింగా లేజీ. No, 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 no. ఉదయం 10 గంటల 15 నిమిషాలు. ఆల్రెడీ చాలా స్పేస్ తీసుకున్నాం. అవును. సో అందరికి అలవాటు అయింది నువ్వు స్పేస్ తీసుకోవడం. సో నీకు ఎప్పుడు స్పేస్ కావాలంటే కూడా నువ్వు స్పేస్ తీసుకో. కానీ మాట్లాడితే అది కొత్తగా ఉంటుంది. ఆల్రెడీ నువ్వు స్పేస్ తీసుకున్నది అందరూ చూసేసారు, కలవడం చూడాలి. కాదు ఫస్ట్ లంచ్ డిసైడ్ చేయరా? ఏదో ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆకుకూర ఉంది ఒకటి, పాలకూర కొంచెం ఉంది, గోంగూర కొంచెం ఉంది, మటన్ అయితే సీత చేస్తాను. థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చావు. బ్రేక్ఫాస్ట్ డిపార్ట్మెంట్ అయిపోయినాక 2 గంటల గ్యాప్ ఇవ్వాలిరా లంచ్కి. బ్యాక్ టు బ్యాక్ కిచెన్ అయిపోతుంది. నేను అదన్నా వద్దు, బ్రేక్ఫాస్ట్ తినాలనుకున్నా తినేయండి, మళ్ళీ ఇమీడియట్లీ గంటలో మేము బ్రేక్ఫాస్ట్ తినలేదు కాబట్టి లంచ్ అంటే అవ్వదు. బ్యాక్ టు బ్యాక్ ఇంకా పని సరిపోతుంది కిచెన్లోనే. అండ్ అలా ఉంటుందంటే ఐ థింక్ యూ హ్యావ్ టు పుట్ యువర్ అండ్ సే దిస్ ఇస్ నాట్ రైట్. ఐ అబ్జర్వ్ దట్ కిచెన్ యూట్ నాన్ స్టాప్ చేస్తున్నారు వాళ్ళు, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్. ఉదయం 11 గంటలు. మనకంటే అందరు టార్గెట్ చేసి అది ఏడ్ చేసి ఆయన నాతో చెప్పుకున్నారు కాబట్టి ఆయన మైనస్ చేశారు. నెక్స్ట్ అందరు పాయింట్ దట్ ఇండివిజువల్ కుకింగ్ ఆ పాయింట్ మీద ఐ వాంటెడ్ టు టార్గెట్ అగైన్. అందరూ అదే పాయింట్ మీద, మళ్ళీ అందరూ అదే పాయింట్ మీద గుచ్చి చంపద్దు అంత అని చెప్పేసి నాకు ప్రతి నామినేషన్కి పేర్లు నెక్స్ట్ ఏం బట్టలు ఎవరు చేయాలి. సరే ఇదంతా పక్కన పెడితే నాకు సోనియాది అసలు అందరినీ మాట్లాడివ్వకూడదు, మరి పాయింట్ పెట్టిన తను నార్మల్గా ఇక్కడ బయట బాగుంటుంది కానీ అక్కడ యుద్ధ భూమిలో తను చేసే యుద్ధం నాకు నచ్చట్లేదు, అది కరెక్ట్ యుద్ధం అనిపిస్తుంది. అందుకే ఇంకా సోనియా. ఉదయం 11 గంటల 15 నిమిషాలు. నేను చెప్తున్నా కదా, నువ్వు మాట్లాడిన ప్రతి మాట అందరికి నచ్చదని కాదు, నచ్చుతుందని కాదు. నువ్వు అనుకుంటున్నావు నచ్చుతుందేమో. నువ్వు ఎవరైతే నచ్చుతారు అనుకుంటా వాళ్ళు నచ్చలేమో. అట్లా దిస్ ఇస్ నాట్, మనకు తెలియదు బయట మెంటాలిటీస్, మనం గెస్ట్ చేయలేము. నేను నీలాగా యాక్సెప్ట్ చేసే వాళ్ళు వస్తారు, మారితేనే ప్రాబ్లమ్. షిఫ్ట్ అవుతేనే ఆడియన్స్ షిఫ్ట్ అవుతారు. ఒకేలా ఉంటే ఏం కాదు. అంటే నేను ఏమైనా నా వాయిస్ పైన వర్క్ చేయాలా లేకపోతే అది అంటే కదా అసలు ఎవరిని అడగద్దు, నువ్వు అంటే నేనైతే నాకు రైట్ అనిపిస్తుంది. సోనియా దగ్గర అక్కడ కూర్చొని ఉన్నప్పుడు వాయిస్ పైన వర్క్ చేయాలి నా వీళ్ళు నువ్వు దాన్ని వినిపిస్తుంది సరే అని చెప్పి ఒక బాగా చెప్తా. రకరకాల మంది రకరకాల ఇన్ఫ్లుయెన్స్ చేయడం బట్ అవ్వద్దు, ఏం అసలు లేదు. ఇలా ఉండి ఇలా ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. బేబక్ ఉంది కదా పాప, ఆడు మంచిగానే ఉంది. అంత ముందు రోజు మీరు మాట్లాడలేదు అనేటప్పటికీ ఆ నెక్స్ట్ అది ముట్టుకో అనేటప్పటికి నామినేషన్ గట్టి అన్ని నామినేషన్ పెట్టచ్చు. అదే చెప్పాను అక్క, నువ్వు చేస్తే ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అన్నారు, సెకండ్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నది అప్పుడు వాళ్ళే పక్కనే ఉంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం లేదు, అదే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇట్లా అథారిటీ చేయొద్దు, ఇది చేయదు అంటే కొంచెం అదే. మధ్యాహ్నం 1 గంట. కాదబ్బా ఆనియన్స్ అని అయ్యాక వెజ్ వాళ్ళు వెయిట్ చేయాలా తినడానికి?
ఇది ఇప్పుడు నాన్ వెజ్ అయిపోతుంది రైట్. అవునబ్బా, యాక్చువల్లీ నేను నువ్వు అందరూ స్నానంకి వెళ్ళి వెళ్తారు వెళ్ళే టైంలో పృథ్వీ ఆ ఫ్రీది వాళ్ళు చాప్ చేశారు, అది మటన్కి వెళ్ళిపోయింది ఆల్రెడీ. అది డివైడ్ ఆఫ్ చేసుకున్నారు, అది మొత్తం వేసినట్టున్నారు. అయిపోయింది కదా ఎంతసేపు వెచ్చే కదా, పాలక్ పన్నీర్ కదా. ఈ నోస్ టు నో ఇట్ వెచ్చని తీసుకోక ఈజీ. అదేది కాదు చెప్తున్నప్పుడు షీ ఓన్లీ పాయింటెడ్ అవుట్ మీ కిచెన్ లో ఉండాలి నేను చేస్తాను అన్నప్పుడు తను లేదు లేదు అని పాయింట్. నేను అది మాట్లాడతాను, నేను అది ఉంది సీత రాలేదంటే ఏదో చేసి ఉంది అనుకున్నా. ఇప్పుడు కొంచెమే ఉంది కాబట్టి ఏ చేయలేదు. అదేంటి అక్క చేస్తానండి, నేను నాకు బయటకు వచ్చి అక్క అక్క నువ్వు చేస్తాను పాలక్ పన్నీర్ ఇందాక మేము చేసేస్తాంలే అన్నాం. మీరు చేసుకుంటారు, మీరు చెప్పారా? క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు డిస్కషన్ వచ్చినప్పుడు మీరు చెప్పలేదు, ఇప్పుడే మాట్లాడుతున్నాం. నేను నీకు గట్టిగానే అడిగాను కదా అందరికి వినిపించాలి అని. అవి వినిపిస్తే వేరే మీకు కాదు కాదు అది కాదు. సీతకి నేను ఆల్రెడీ బయట మేము చేసుకుంటాంలే వరి వద్దు, ఎందుకంటే తనకి టొమాటోస్ అవన్నీ అలా కాదు రెస్ట్రిక్షన్ కానీ అక్కడ సీతకి చెప్పినట్టు నాకు కూడా తెలియదు. ఎవరు రా ఏమవుతుంది, మన ఇద్దరం చేసుకుంటున్నాంగా. పాయింట్ అది కాదు. అవును, అందుకే మనం చేస్తున్నాం కాదు. డిపార్ట్మెంట్ ఈ రోజు ఆమె పని చేయమన్నారు, సో మీరు చేస్తా అని చెప్తారా లేదా అని అడుగుతున్నాడు నిఖిల్. చెప్పాను ఆల్రెడీ చెప్పిన. మధ్యాహ్నం 1:30 ఆదిత్య గారితో కొంచెం టైం స్పెండ్ చేద్దామని వచ్చాను, కనిపించలే. నా లోపల నీకోసం ఓన్లీ లవ్ అండ్ కంపాషన్ ఉంది, అది గుర్తుపెట్టుకో. హార్ట్ ఫ్రెండ్గా కనెక్ట్ అయ్యాను మరి. నాకు అర్థమైంది అన్నయ్య అది. కానీ నాకు నమ్మకం ఉంది పబ్లిక్ నీకు కాపాడుతుంది, అది కంటే ఎక్కువ చెప్పను. ఏడుస్తాను. నా నుంచి ఏడవద్దని ఫిక్స్ అయ్యా నేను. మధ్యాహ్నం 1:45 సైన్యం లేని రాజు రాజు కానట్టు. అలానే చీఫ్ పవర్ఫుల్ అవ్వడానికి చీఫ్కి ఒక క్లాన్ కావాలి. ఇప్పుడు చీఫ్స్ వారి క్లాన్ని నిర్మించుకునే సమయం ఆసన్నమైంది. బేబక్క, శేఖర్ మరియు నబీల్, మీరు ఒక్క అడుగు దూరంలో చీఫ్ అయ్యే అవకాశాన్ని కోల్పోయిన కారణాన మీకు నచ్చిన క్లాన్లో చేరే అవకాశం బిగ్ బాస్ ముందుగా మీకు కల్పిస్తున్నారు. ఈ ముఖ్యమైన నిర్ణయాన్ని మీరు తెలివిగా ఆలోచించి తీసుకోండి, ఎందుకంటే ఈ నిర్ణయం మీ ప్రయాణం మీద ప్రభావం చూపబోతుంది. ఓకే బిగ్ బాస్. ఓకే బిగ్ బాస్. మధ్యాహ్నం 2 గంటలు. నన్ను అమ్మాయిని అనుకున్నాను, నా ఇష్టం లేదంటే నా ఫ్లాగ్ పైసలు నేను చూడలేదు. తనకు ఆప్షన్ ఉందనే తెలియదు. మీలో ఎవరైనా ఒకవేళ ఏదైనా వండాలి అని అనుకుంటే మీరు అది ప్రొవిజన్స్ డిస్కస్ చేసి నాకు ఎవరైనా తెలుసుగా ఉండాలి. మన కిచెన్ డిపార్ట్మెంట్ కాకుండా ఏదైనా ఉంటే సోనియాకి చెప్పండి, అది నేను అప్డేషన్. అంటే తను నిన్న ప్రొవిజన్స్ చేయనన్నారు కదా, సో మీకు చెప్పాలా తను చెప్పాలి? సోనియా చెప్పాను, అది తెలియదు చాలా మందికి, అందుకనే సోనియాకి అప్డేట్ ఎవ్రీబడి. ఒక్క చిన్న అప్డేషన్ ఏంటంటే సోనియా టేకింగ్ కేర్ ఆఫ్ రేషన్. మధ్యాహ్నం 3:30 శేఖర్, మీరు బ్యాండ్స్ దగ్గరకు వచ్చి నిలబడి మీరు ఏ చీఫ్ క్లాన్లో చేరాలనుకుంటున్నారో వారికి సంబంధించిన కలర్ బ్యాండ్స్ రెండింటిని